హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 6కు స్వాగతం. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై 6/10/2025 షిఫ్ట్ 2లో అడిగిన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటి ప్రశ్నను గమనించినట్లయితే ఏబిసిఆర్ఎస్టి మరియు యు ఒక వృత్తాకార బల్ల చుట్టూ బల్ల మధ్య భాగానికి అభిముఖంగా కూర్చున్నారు. అభిముఖంగా కూర్చోవడం అంటే ఎదురెదురుగా కూర్చోవాలి. ఎదురెదురుగా కూర్చోవాలంటే సమాన సంఖ్యలు ఉంటేనే ఎదురెదురుగా కూర్చోవడానికి అవుతుంది. కానీ ఇక్కడ 3, 6, 1, 7 ఉన్నారు కాబట్టి అభిముఖంగా కూర్చోవడానికి అవ్వదు. ఇటు రైట్, ఇటు లెఫ్ట్. సి ఆర్కు వెంటనే కుడివైపున కూర్చున్నాడు. సి అంట ఆర్కు వెంటనే కుడివైపున కూర్చోవాలి. ఇక్కడ ఆర్ కూర్చుంటే ఇక్కడ సి కూర్చుంటాడు. ఆర్కు వెంటనే సి కుడివైపున కూర్చోవాలి. ఇప్పుడు సికి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు సి మరియు టీల మధ్య కేవలం 3 మాత్రమే కూర్చున్నారు. సి కంట ఎడమ వైపు నుండి లెక్కేసినప్పుడు సి మరియు టీల మధ్య 3 మాత్రమే కూర్చున్నారు. ఎడమంటే ఇటే కదా, 1, 2, 3 3 వ్యక్తులు మాత్రమే సి మరియు టీల మధ్య కూర్చున్నారు. ఆర్ మరియు బిల మధ్య కేవలం 3 మాత్రమే కూర్చున్నారు. ఆర్ మరియు బిల మధ్య 3 మాత్రమే కూర్చున్నారు. ఆర్కి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు ఆర్ మరియు బిల మధ్య కేవలం 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. అంటే ఎడమ నుండి లెక్కేసినప్పుడు 1, 2, 3 బికి మరియు ఆర్కు 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఎస్ ఏకు వెంటనే కుడివైపున కూర్చున్నాడు. ఎస్ ఏకు వెంటనే కుడివైపున కూర్చోవాలంటే ఇక్కడ 2 స్థానాలు ఖాళీ ఉండాలి. అవి ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఎస్ ఏ కంట వెంటనే కుడివైపున, ఇక్కడ ఏ కూర్చుంటే ఇక్కడ ఎస్ కూర్చుంటాడు. ఎస్ వెంటనే కుడివైపున కూర్చోవాలి. ఇంకా ఎవరు మిగిలిపోయారు? ఇక్కడ యు మిగిలిపోయింది. యు ఇప్పుడు ఏకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు ఆర్ మరియు ఏల మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటే ఏకి కుడివైపు నుంచి లెక్కేసినప్పుడు ఆర్ మరియు ఏల మధ్య ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన సంఖ్యల గుంపు జతలలో మొదటి సంఖ్యల గుంపు రెండవ సంఖ్యల గుంపుతో ఒక నిర్దిష్ట తర్కారం ప్రకారం సంబంధం కలిగి ఉంటుంది. ఇచ్చిన జతను జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇచ్చిన ఎంపికల నుండి అదే తత్కారాన్ని అనుసరించే జతను ఎంచుకోండి అని అడగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 2 ఒకే విధంగా అమర్చబడ్డాయి. ఇలా అమర్చబడిన ఒక్క జతను ఎంచుకోండి అని అడగడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లాజిక్ను గమనించినట్లయితే ఇంటూ 2 చేస్తే 90, ఇంటూ 3 చేస్తే 24, 90, 24, 114. అంటే ఈ రెండింటి యొక్క మొత్తం ఈ సంఖ్య అవ్వాలి. ఇప్పుడు ఇంటూ 2 చేస్తే 48, ఇంటూ 3 చేస్తే 60, మొత్తం 108. అంటే ఇలాంటి ఆప్షన్లు ఇచ్చినప్పుడు మొదట చిన్న సంఖ్యల నుండి చెక్ చేసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 8 రెళ్ళ 16, 7 మూళ్ళ 21, 16, 21, 37. అంటే ఈ ఆన్సర్ రైట్.
క్రింది వాటిలో 3 ఒకే క్రమంగా అమర్చబడితే తప్పైన జతను గుర్తించండి అని అడగడం జరిగింది. ఇక్కడ 3 ఒకే విధంగా ఉంటే ఒక్కటి మాత్రమే వేరే విధంగా ఉంటుంది. దాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే ఈ అంటే 5, బి అంటే 2, జెడ్ అంటే 26. ఇక్కడ -3 చేయడం జరిగింది, ఇక్కడ -2 చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏ బి, ఇక్కడ జెడ్ వై అంటే 1 2, పి తర్వాత -2 వెనక వైపు వస్తే A1 బి Z2 -2. ఇక్కడ లాజిక్ మీరు గమనించినట్లయితే -3 -2 చేయడం అనేది జరిగింది. ఇప్పుడు Z అంటే 26, W అంటే 23, U అంటే 21, -3 -2. అదేవిధంగా H అంటే 8, E అంటే 5, C అంటే 3, -3 -2. ఇక్కడ D అంటే 4, B అంటే 2, Y అంటే 25. ఇక్కడ -2 చేయబడింది, ఇక్కడ -3 చేయబడింది. అంటే ఇక్కడ ముందు -2 తర్వాత -3 కాబట్టి ఇది తప్పు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలోని 35 మంది విద్యార్థుల సగటు వయస్సు 46 సంవత్సరాలు. ఉపాధ్యాయుని వయస్సుకు కూడా కలిపితే మొత్తం సమూహం యొక్క సగటు వయస్సు 47 సంవత్సరాలు అవుతుంది. ఉపాధ్యాయుని వయస్సు సంవత్సరాలలో ఎంత? అంటే 35 మంది విద్యార్థుల సగటు 46. ఉపాధ్యాయుని వయస్సు కూడా కలిపితే 36 సగటు 47. ఇప్పుడు 1 × 47 47 ప్లస్ 1 × 35 35 ఈజ్ ఈక్వల్ టు 82. ఇది ఎప్పుడైనా సంఖ్యలను కలిపినప్పుడు మొదటగా మొత్తాన్ని కలుపుకున్నట్లయితే తరువాత చివరి స్థానాలను కలుపుకున్నట్లయితే సింపుల్గా కలుపుకోవచ్చు. అంటే ఇక్కడ దీన్ని మొత్తాన్ని 40 అనుకోండి, దీన్ని 30 అనుకోండి. 40 30 70, 7 5 12, 12 70 82. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 4 రోజులలో చేయగలరు. బి ఒక్కడే అదే పనిని 8 రోజులలో చేయగలడు. ఏ ఒక్కడే దానిని రెట్టింపు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? బి ఏ ప్లస్ బి. ఏ బిలు కలిపి 4 రోజుల్లో చేయగలరు. బి ఒక్కడే 8 రోజుల్లో చేయగలడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎల్సిఎం 8 × 1 × 2. అంటే బి 8 అయినప్పుడు ఏ కూడా ఒక భాగం 8 అవుతుంది. అంటే రెట్టింపు పని అంటే 8కి డబల్ చేస్తే 16. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సంఖ్యలో 20% 96కు కలిపితే ఫలితం అదే సంఖ్య వస్తుంది. అదే సంఖ్యలో 75% ఎంత అని అడగడం జరిగింది. మనం ఇప్పుడు మొత్తాన్ని 100 అనుకుంటే 20% ఆ సంఖ్యలో 20% అంటే మిగిలిన శాతం 80. ఈ 80% 96 అనుకున్నాడు అనమాట. ఎందుకంటే ఒక సంఖ్యలో 20% 96కు కలిపితే ఫలితం అదే వస్తుంది కాబట్టి 80 భాగాలు 96 అనుకుంటే
ఇప్పుడు మనకు 75% ఎంత అనేది ప్రశ్న. ఇప్పుడు గమనించినట్లయితే 75/80 ఇంటూ 96. ఇప్పుడు గమనించినట్లయితే 16 5ల 80, 16 6ల 96, 5 15ల 75, 15 6ల 90. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 మరియు వాటి గసాబా 6, వాటి కసాగును కనుగొనండి. అంటే 2:3 6 3ల 18, 6 12, రెండింటి మధ్య ఎల్సిఎం 36. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సంఖ్యను గుర్తించండి. ఇప్పుడు గమనించినట్లయితే జే అంటే 10, ఎస్ అంటే 19, ఎఫ్ అంటే 6, ఎల్ అంటే 12, యు అంటే 21, హెచ్ అంటే 8. ఇప్పుడు గమనించినట్లయితే ప్రతి పదానికి కూడా +2 చేయడం అనేది జరిగింది. 10, 12, 19, 21, 6, 8. ఇక్కడ సంఖ్యలను గమనించినట్లయితే ప్రతి ఒక్క సంఖ్యకు కూడా +1లో చేయడం జరిగింది. ఇప్పుడు అదే లాజిక్ను చివరిలో మనం గమనించినట్లయితే పి అంటే 16, వై అంటే 25, ఎల్ అంటే 12. ఇప్పుడు 16కు 2 కలిపితే 18, 18 అంటే 6, 25, 25కి 2 కలిపితే ఏ అనేది 21 అవుతుంది. ఏ అనేది 1 అవుతుంది, 26 కూడా అవుతుంది. కాబట్టి +2 చేస్తే ఏ. ఎల్ అంటే 12, +2 చేస్తే 14, 14 అంటే ఎన్. 13 తర్వాత 1 కలిపితే 14, RAN 14. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.